also to personally also talk about his passion. తన యొక్క ప్యాషన్ ఏంటంటే అనేక మందిని మరి రక్షణలోకి నడిపించాలని, అనేక మందికి సత్య మార్గం తెలియజేయాలని, అలాగే మరి దేవుడు మన ఆరోగ్యం పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో మరి దేవుని ప్రజలకు అందరికీ కూడా తెలియజేయాలనేది తన భారమే ఉంటుంది. So we are so delighted to have Dr. Bhanu this evening. So without wasting any time, let's welcome him, and we will start with few questions. కొన్ని ప్రశ్నలు నా ముందున్నాయి. సో ఆ ప్రశ్నల్ని నేను డాక్టర్ భాను గారిని అడగబోచున్నాను. దాని తర్వాత మీకు కూడా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి మీరు ఆ క్వశ్చన్స్ని లైవ్ చాట్లో పెట్టగలరు, అండ్ యూ కెన్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. సో మొట్టమొదటిగా డాక్టర్ భాను గారు, అసలు ఈ కరోనా వైరస్ అనేది మన బాడీని ఎలా అఫెక్ట్ చేస్తుంది? అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే ఈ కరోనా వైరస్ బట్టి మనుషులు చనిపోవచ్చున్నారు అనేది భయం అందరికీ ఉంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్ అ బాడీ, అది కనుక మనం తెలుసుకుంటే, వ్యూవర్స్ తెలుసుకుంటే అది ఉపయోగకరంగా ఉంటుంది నమ్ముచున్నాను. సో హౌ డస్ కరోనా వైరస్ అఫెక్ట్ అ బాడీ? మన బాడీని ఎలా అఫెక్ట్ చేస్తుంది? చనిపోయేది ప్రజలు వైరస్ బట్టి చనిపోతున్నారా లేకుంటే ఇంకా వేరే కారణాలు బట్టి చనిపోతున్నారా? సో చాలా మంచి ప్రశ్న పాస్టర్ గారు. ఒకవేళ అంటే కరోనా వైరస్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది బాడీని అర్థం చేసుకోవడం, లేకపోతే అది దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ అస్ టు అండర్స్టాండ్, బికాస్ అది అర్థం కాకపోతే కనుక వీ విల్ నాట్ మేక్ ఎనీ ప్రోగ్రెస్ ఇన్ అడ్రెస్సింగ్ ది ఛాలెంజెస్ ఆఫ్ దిస్ డిసీజ్. కరోనా వైరస్ ఒకవేళ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇట్ స్టార్ట్స్ రెప్లికేటింగ్ ఎట్ అ ఫీవరిష్ పేస్. వన్స్ అండ్ ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్, ఎంత వైరల్ లోడ్ ని చాలా త్వరితంగా ఇది బాడీలో కలుగు చేసే ఫీచర్ దీంట్లో ఉంటుంది. సో అంత ఫాస్ట్ గా రెప్లికేట్ అవుతూ ఉండడాన్ని బట్టి మొదట ఎటువంటి సిమ్టమ్స్ లేకుండానే బాడీలో విపరీతమైన వైరల్ లోడ్ క్రియేట్ అయ్యే అవకాశం ఈ యొక్క కరోనా వైరల్ డిసీజ్ లో ఉంటుంది. సో ఫస్ట్ 5 days లో ఎలాంటి సిమ్టమ్స్ ఏమి ఉండవు. అందుకని చెప్పి మొదట్లో ఎసిమ్టమాటిక్ స్ప్రెడ్ అని చెప్పి అన్నారు. అంటే ఎసిమ్టమాటిక్ ఉన్న పీపుల్ కూడా దీన్ని ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అందించగలిగే, లేకపోతే ఒకళ్ళ నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం దీంట్లో ఉంటుంది. తర్వాత మొదటి వేవ్ లో మనం చూసినట్లయితే మొదటి 10 రోజులు ఈ వైరల్ రెప్లికేషన్ అండ్ వైరల్ లోడ్ క్రియేట్ అవ్వడం, తర్వాత ఒకసారి వైరల్ లోడ్ ఎక్కువైపోయిన తర్వాత దెన్ ఇమ్యూన్ సిస్టమ్ గెట్స్ యాక్టివేటెడ్. వన్స్ ది ఇమ్యూన్ సిస్టమ్ గెట్స్ యాక్టివేటెడ్, ద రోల్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్, మన రోగనిరోధక వ్యవస్థ యొక్క దాని బాధ్యత ఏమిటి అంటే మన ఇటువంటి పాథోజెనిక్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేయడం. ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు చాలా మందిలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది పీపుల్ విల్ కంప్లీట్లీ రికవర్ ఫ్రమ్ దిస్ వితౌట్ సమ్ ఆఫెన్ వితౌట్ ఎనీ సిమ్టమ్స్. కానీ ఈ 10% ఆఫ్ ది పీపుల్లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయకపోతే, ఇమ్యూన్ సిస్టమ్ లో సమతుల్యత దెబ్బతింటే, ఆ ఇమ్యూన్ సిస్టమ్ చేసే ఆ యుద్ధంలో లంగ్స్ అనేవి క్యాజువాలిటీగా మిగిలిపోతాయి. లంగ్స్ మాత్రమే కాదు, ఒకసారి లంగ్స్ ఎఫెక్ట్ అయిన తర్వాత లేకపోతే వేరే మల్టిపుల్ ఆర్గన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. యాజ్ డిసీజ్ ప్రోగ్రెసెస్ మొత్తం ఈ యాక్టివేటెడ్ ఇమ్యూన్ సిస్టమ్, ద సరౌండ్ కాంపౌండ్స్ దట్ ఇట్ జనరేట్స్ లైక్ ఇంటర్లూకిన్స్ అంటారు, IL-6, ఈ సైటోకైన్స్, ఇవన్నీ బాడీలో పెరిగిపోతూ ఉన్నప్పుడు లేకపోతే లంగ్స్ లో పెరిగిపోతూ ఉన్నప్పుడు జరిగే డ్యామేజ్ ని మనం ఈ ఒక సాచురేషన్ పడిపోవడం రూపంలో మనం చూస్తూ ఉన్నామండి. అంటే న్యూమోనియా అంటాం. సో ఫస్ట్ 10 days ఒక ఫేజ్, తర్వాత 10 days ఇంకొక ఫేజ్. సో దీస్ 2 phases ఆర్ డిమార్క్డ్ బై bilateral pneumonia. లంగ్స్ లో న్యూమోనియా డెవలప్ అవడం, దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద ఇల్నెస్. ఒకసారి లంగ్స్ ఇన్వాల్వ్ అవ్వడం మొదలైతే కనుక that can, the immune system, if it is overactive and if it is not operating under the influence of any controlling influence, that is what is causing the damage, that is what is killing everybody. So మొత్తం immune reactions, uncontrolled immune reactions are turning out to be fatal in this disease. Right. So basically మీరు చెప్పేది అంటే immune reactions అంటున్నారు. So just for our people to understand, could you explain that a bit more? Immune reactions అయితే మంచిదే కదా, అంటే ఇమ్యూనిటీ ఫైట్ చేస్తుంది కదా ఈ వైరస్ ని, సో ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తుంది. సో హౌ ఇస్ ఇట్ అ ప్రాబ్లమ్? దానివల్ల ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ప్రజలు చనిపోతున్నారు? Could you please explain that a bit more? Oh, definitely. See, the thing is, you have the in immune system there are 2 branches. One is 2 parts. One is innate immunity and the other one is adaptive immunity. Innate immunity doesn't care what kind of pathogen it is. It is non-specific immunity. So immune system సరిగ్గా పనిచేయాలంటే ఇమ్యూన్ సెల్స్ అన్ని
they have to be able to recognize that body is under attack. Okay? Once that happens, it produces some responses. It generates some cytokines or chemokines. So these are the chemical messengers that alert the body and other parts of the immune system that there is an attack that is coming, that is going on, is underway. So we need to jump into action. So that is the first line of defense. The innate immunity is the first line of defense. Okay? And that has to work properly. Okay? And once that works properly, some people do not even go to the point of this production of antibodies. Adaptive immunity activation loki rakundane some people get over this because their first line of defense is working so well. Okay? The second thing is when I mentioned immune reactions, there is second part of the immune system, that is adaptive immune system, that is specific to a pathogen that is attacking us. Okay? So our adaptive immune system, there are two branches. Okay, one is Th1 branch, that is pro-inflammatory branch, and there is another one, anti-inflammatory branch. So ఈ రెండు బ్రాంచ్లు there has to be సమతుల్యంగా పనిచేయాలి. Okay, ఈ సమతుల్యంగా పనిచేయనప్పుడు there has to be something that controls these two branches. Okay, a controlling influence లేకపోతే గనక if the immune reactions always proceed towards this inflammatory branch, Th1 branch, that is where this cytokines, inflammatory cytokines come from. Okay, that inflammatory cytokines are IL-6. That is what we measure in this in this disease. So IL-6, if it goes up, these immune reactions, if they proceed in Th1 branch, that is where IL-6 goes out of control. Okay? As IL-6 is increasing, the saturations will drop down because IL-6 is causing so much inflammation on the gas exchange surfaces in the lung. Okay, and that is what is causing this bilateral pneumonia and this ground glass appearance. ఇప్పుడు మీరు CT scan గనక ఏ CT scan మనం చూసినా the ground glass opacities అని చెప్పి రాస్తారు. So our ground glass appearance is caused by this fluid accumulation. The fluid secretions are so thick and accumulation in the lungs, and slowly the lungs get compromised, and that is what causes the saturations to go down as IL-6 is going up. All right. Thank you, Dr. Gadde. అలాగే వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే ఈ సెకండ్ వేవ్ అనేది ఇంత సివియర్గా ఎందుకుంది? ఎందుకంటే ఫస్ట్ వేవ్లో మనం ఇంత సివియారిటీ చూడలేదు, ఇన్ని మరణాలు చూడలేదు, ఇన్ని ఇన్ఫెక్షన్స్ చూడలేదు. సో ఈ సెకండ్ వేవ్ ఇంత సివియర్ ఉండడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అలాగే ఈ సెకండ్ వేవ్లో యవనస్తులు కూడా చనిపోవచ్చున్నారు. నా క్లాస్మేట్స్ కొంతమంది చనిపోవడం జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ షాకింగ్. అంటే ఈ యొక్క ప్రశ్న అందరికీ కూడా ఉంది. I'm not very sure whether we have a decisive answer, but at least కొన్ని factors ఉండొచ్చు కదా డాక్టర్ గారు. So what do you think are the reasons for this? Okay, సెకండ్ వేవ్ ఎంత ఉధృతంగా ఉండడానికి కారణం తప్పకుండా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇది ఇమ్యూన్ సిస్టమ్ డిసీజ్ అయితే కనుక, okay, see second wave లో the one feature that we are noticing is people are showing up in the emergency rooms, in the ICUs or to the hospitals with almost 60 to 70% of the lungs already compromised. Okay, so ఎందుకు ఇలా జరుగుతుంది? మొదటి వేవ్ లోనేమో we had about 10 days worth of 10 days time, and here the feature that is very prominent is it is proceeding to the lungs. This inflammation of the lungs is very quick. Okay, so if what we addressed in the first question, okay, is if immune system is the reason for us to for this kind of suffering, okay, then in the second wave, okay, I venture to guess that most of the people's immune system is primed to respond. Okay, if it is primed to respond, that is a good thing. But the problem is, if there is no controlling influence on this immune system which is primed to respond, that means it is locked and loaded. It is ready to pounce at the first sign of trouble. As soon as it sees the virus, the immune system responds so violently, and that is what is causing so much damage so quickly in this second wave. Because so the people's immune systems are, they are primed, or they're on the ready to go. So the reasons are myriad, because one of them is the people are getting vaccinated. Okay, and we are told now we will talk about the vaccines as we go along. See, Doctor, if you could
సారీ టు ఇంటరప్ట్, ఇఫ్ యూ కుడ్ స్పీక్ ఇన్ తెలుగు ఓకే. మన వాళ్ళకి ఎక్కువ మందికి తెలుగు. థ్యాంక్ యూ. సో ఈ రెండో వేవ్ లో మనం చూసినట్టయితే కనుక ఇమ్యూన్ సిస్టమ్ అనేది అంటే ఇట్ ఈస్ ప్రైమ్ మీన్స్ ఇట్ ఈస్ రెడీ టు రెస్పాండ్ టు ఎనీ ఛాలెంజ్. సో ఆ రెస్పాన్స్ అనేది మొదటి దాంట్లో ఇట్ టుక్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ కి 10 రోజులు టైం ఏంటంటే ఈ పాథోజన్ వచ్చింది, ఈ పాథోజన్ ఏంటిది ఏంటి అని దాన్ని గమనించడానికి, దానికి రెస్పాండ్ అవ్వడానికి మొదటి వేవ్ లో 10 రోజులు టైం పట్టింది. కానీ చాలా మందిలో ఇప్పుడు సెకండ్ వేవ్ లో మనం చూసేది ఏంటంటే వీళ్ళ ఇమ్యూన్ సిస్టమ్స్ ఆల్రెడీ దే ఆర్ రెడీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బికాస్ దేర్ ఈస్ ప్రాబబ్లీ సమ్ మెమరీ ఆర్ వెన్ పీపుల్ ఆర్ వ్యాక్సినేటెడ్, పీపుల్స్ వ్యాక్సిన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఈస్ మేడ్ రెడీ టు రెస్పాండ్. ప్రాబ్లం ఏమిటి అంటే అలా రెస్పాండ్ అయ్యే ఇమ్యూన్ సిస్టమ్ అది సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే అది కంట్రోల్ అది సమతుల్యంగా ఒకవేళ ఇమ్యూన్ రియాక్షన్స్ లో సమతుల్యత దెబ్బతింటే కనుక ఒకవేళ అంటే when that immune system is ready to pounce, ready to respond, that can cause just as much damage as it would otherwise. సో వ్యాక్సిన్స్ వేయడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ ని మనం రెడీ చేస్తున్నాము, కానీ ఒకవేళ ఆ కంట్రోలింగ్ ఇన్ఫ్లుయెన్స్ ను మనం కనుక మనం నియంత్రించే ఇమ్యూన్ రియాక్షన్స్ నియంత్రించే ఇన్ఫ్లుయెన్స్ ను మనం బాడీలోకి అంటే ప్రజల్లో కలిగించకపోతే those responses can be very fatal very quickly. Okay, thank you, Dr. Gadde. ఆల్సో ఈ మధ్యలో మనము బ్లాక్ ఫంగస్ అనేది డిసీజ్ చూస్తున్నాము. చాలా మందికి కోవిడ్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ యొక్క క్రొత్త డిసీజ్, ఐ మీన్ ఇట్ మే బి ఓల్డ్ బట్ మనం వింటున్నాము కొత్తగా. సో దీనికి ఈ బ్లాక్ ఫంగస్ కి కరోనా వైరస్ కి సంబంధం ఏముంది డాక్టర్ గారు, అండ్ హౌ డస్ ఇట్ కమ్? ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఎలా వస్తుంది? ఓకే, ఈ బ్లాక్ ఫంగస్ మ్యూకోర్మైకోసిస్ అనేది ఒక వన్ ఆఫ్ ద ఆపర్చునిస్టిక్ ఫంగస్. ఇది ఈ శిలీంధ్రం మట్టిలో ఉంటుంది, లేకపోతే ప్రతి చోట దాదాపుగా మనం అంటే మన ఎన్వైరన్మెంట్ లో మనం ఉండే పర్యావరణంలో ఇది న్యాచురల్ గా ఉండే శిలీంధ్రం ఇది. కానీ ఇప్పుడు మనం ఎందుకు ఇది ఇంత ప్రాబ్లం గా ఎందుకు పరిణమించింది అని మనం ఆలోచిస్తే ఇప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ మనం అంటే కరోనా వైరస్ కి ఇస్తున్నాం? కరోనా వైరస్ ఈజ్ హైపర్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్. అంటే ఏంటంటే కరోనా వైరల్ డిసీజ్ కోవిడ్ అనేది హైపర్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. అంటే ఎక్కువ బాడీలో అంటే ఈ లంగ్స్ లో కానీ లేకపోతే వివిధ ఆర్గాన్స్ లో ఇది చాలా ఇన్ఫ్లమేషన్ ని అంటే వాపుని లేకపోతే ఒక రకమైన గాయాన్ని సృష్టించే డిసీజ్ ఇది. అంత ఎక్కువగా అంటే హైపర్ ఇన్ఫ్లమేటరీ కాబట్టి ఇన్ఫ్లమేషన్ మనం కంట్రోల్ చేయాలంటే ట్రెడిషనల్ గా వాడేది కార్టికోస్టెరాయిడ్స్ వాడతాం. ఈ స్టెరాయిడ్స్ మనం అంటే మన దగ్గర వాడే అంటే మన ఐసీయూలో వాడే స్టెరాయిడ్స్, హాస్పిటల్లో అడ్మిషన్ అయిన పీపుల్లో వాడే స్టెరాయిడ్స్ అది ఏంటంటే సాల్యుమెడ్రాల్, మెథల్ ప్రెడ్నిసోలోన్ అనే స్టెరాయిడ్ వాడతాం. దాన్ని ఎక్కువ డోసుల్లో వాడడం వల్ల, ఎందుకంటే ఆ ఎక్కువ డోసుల్లో వాడేటప్పుడు అది ఇమ్యూన్ సిస్టమ్ ని సప్రెస్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ ని అంటే ఆ ఇమ్యూన్ రియాక్షన్స్ ని మొత్తం అన్నిటిని కామ్ డౌన్ చేస్తుంది. సో ఆ కామ్ డౌన్ చేసే ప్రక్రియలో ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయినప్పుడు హెవీ డోసుల్లో, ఇటువంటి డోసులు అసలు ఎటువంటి డిసీజ్ లోనూ ఎప్పుడు వాడలేదు. ఎప్పుడు దాదాపు ఒక 500 milligrams ఆఫ్ మెథల్ ప్రెడ్నిసోలోన్ 2 times a day for almost for the duration of the illness, that is extremely high dose. ఆ డోసులు అంత ఎక్కువ ఇచ్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయినప్పుడు దట్ ఈస్ వెన్ ఇప్పుడు ఈ ఆపర్చునిస్టిక్ ఆర్గానిజమ్స్ లైక్ ఈ శిలీంధ్రాలు కానీ లేకపోతే ఫంగస్ కానీ ఇటువంటి కనుక ఇఫ్ దే గో ఇన్ టు ద బాడీ, they get through the body's defenses because body's defenses immune system is down because of extremely high doses of corticosteroids. ఓకే, స్టెరాయిడ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. కానీ స్టెరాయిడ్స్ తో వచ్చే ఒక రకమైన ఇదేంటంటే ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక మందులు షాప్కి వెళ్ళినప్పుడు లేకపోతే తీసుకున్నప్పుడు స్టెరాయిడ్స్ తీసుకున్నప్పుడు ఒకవేళ ఫార్మసిస్ట్ మిమ్మల్ని కౌన్సిల్ చేస్తే కనుక వాళ్ళు చెప్పేది ఏంటంటే వాచ్ అవుట్ ఫర్ సైన్స్ ఆఫ్ ఎనీ సెకండరీ ఇన్ఫెక్షన్, లేకపోతే ఇవి ఎందుకంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ ని తగ్గిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. సో ఈ ఎక్కువ డోసుల్లో స్టెరాయిడ్స్ వాడడం వల్ల వచ్చే పరిణామాల వల్ల ఈ బ్లాక్ ఫంగస్ అనేది అంటే దాదాపుగా మన ఎన్వైరన్మెంట్ లో ఉండేదే, లేకపోతే ఈ ఆక్సిజన్ ట్యాంకుల్లో ఉండేదే, వాటర్ లో ఆక్సిజన్ లేకపోతే ఆక్సిజన్ ఫ్లోమీటర్స్ లో ఉండే ఈ వాటర్ లో ద్వారా దాని వల్ల ప్రొడ్యూస్ అయ్యే వాటర్ ద్వారా అంటే వాటర్ లో నుంచి ఆ గ్యాస్ వెళ్తున్నప్పుడు ఈ శిలీంధ్రం యొక్క ఈ స్పోర్లు బాడీలోకి వెళితే
బాడీ ఈజ్ ద ఫెర్టైల్ గ్రౌండ్. ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా లేని బాడీ, that is a fertile ground for opportunistic infections. So that is what is happening. That is why the black fungus has become such a huge problem. ఇది అందరిలోనూ ఉండదు. మొదట్లో వెళ్ళిన వాళ్ళలో బ్లాక్ ఫంగస్ ఉండదు. ఏంటంటే once the people go through almost 10 days or 7 or 8 days of extremely high dose corticosteroids like Solumedrol or dexamethasone, that is when this black fungus is a problem. Okay. Yeah, I think that was very helpful. అలాగే ఇంకోటి ఏంటంటే డాక్టర్ గారు, వాట్ వీఆర్ సేయింగ్ ఇస్, చాలా మందికి సిమ్టమ్స్ ఉంటున్నాయి, కోవిడ్ సిమ్టమ్స్ ఉంటున్నాయి, కానీ వాళ్ళు ఒకసారి 2 సార్లు వెళ్ళినా కానీ టెస్ట్ అనేది నెగిటివ్ వస్తుంది. సో కోవిడ్ టెస్ట్ నెగిటివ్ వస్తుంది, బట్ దే ఆల్ హ్యావ్ ద సిమ్టమ్స్. సో ఇన్ దట్ కేస్ అఫ్ కోర్స్ మనం వారికి చెప్పేది ఏంటంటే కావలసిన వైటమిన్స్ అన్ని వేసుకోవాలని చెప్పేసి చెబుతున్నాము. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్, వాట్ ఎల్స్ కెన్ దే డూ? అండ్ ఆల్సో ఈజ్ దర్ ఎనీ రీజన్ అసలు ఇలా వైరస్ ఉన్నా కానీ నెగటివ్ రిపోర్ట్ రావడానికి ఏమైనా కారణం ఉందా? వాట్ కుడ్ బి ద రీజన్? వైరస్ ఉన్నా కానీ నెగటివ్ రిపోర్ట్స్ రావడానికి కారణం ఉందా? దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మొదటి నుంచి వీఆర్ రిలయింగ్ ఆన్ దిస్ టెస్ట్. ఓకే, ఇది ర్యాపిడ్ టెస్ట్ కానీ, యాంటీజెన్ టెస్ట్ కానీ, లేకపోతే ఆర్టీపీసీఆర్ కానీ. ఆర్టీపీసీఆర్ is designed to look at the viral RNA, and RNA fragments unte ganaka, then the test turns positive. So RT-PCR into polymerase chain reaction antam. So it takes that small piece of RNA and it multiplies it. Several cycles of the chain reaction, polymerase chain reaction lo multiply chesi ante it is in such minute quantities. If PCR lo multiply అవుతూ ఎన్నిసార్లు మల్టిప్లై చేసామనే దాన్ని ఆర్టీపీసీఆర్ లో సైకిల్ థ్రెషోల్డ్ గా దాన్ని రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చిందా అనేది అప్రస్తుతం అండి. ఇక్కడ ఒకవేళ సిమ్టమ్స్ ఉంటే కనుక ఇట్ ఈస్ బెటర్ టు ట్రీట్ ఇట్ యాజ్ ప్రెజంప్టివ్లీ యాజ్ ఇట్, అంటే పాజిటివ్ గానే ట్రీట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మొదట్లో ఈవెన్ ఫస్ట్ వేవ్ లో కూడా వీళ్ళకి అరే కాదు ఇది కోవిడ్ కాదు, ఇది టైఫాయిడ్ అనో లేకపోతే ఇంకోటనో ట్రీట్ చేస్తూ 10 రోజుల్లో లంగ్స్ అన్ని పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత దట్ ఈస్ వేర్ అంటే అప్పుడు ఇది కోవిడ్ అని చెప్పి గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్, చాలా మంది హాస్పిటల్స్ లో ఉన్న తర్వాత నెగిటివ్ టెస్ట్ వచ్చిన తర్వాత నెగిటివ్ వచ్చింది అని చెప్పి సెలబ్రేట్ చేసిన ఇంటికి వెళ్ళి చనిపోవడం జరిగింది. ప్రాబ్లం ఏమిటి అంటే, మై ఫస్ట్ పాయింట్ ఇస్ దిస్, వైరస్ ఈజ్ నాట్ కిల్లింగ్ పీపుల్, ఇట్ ఈస్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఒక వైరస్ మనుషులను చంపడం లేదు, కానీ మన రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయని రోగనిరోధక వ్యవస్థ కాజ్ చేసే డ్యామేజ్ లో మనుషులు లేకపోతే లంగ్స్ పాడైపోయి మనుషులు చనిపోతున్నారు. సో దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు వైరస్ బాడీలో నుంచి ఎలిమినేట్ అయిపోయినా సరే, దాదాపు కొన్ని స్టడీస్ ప్రకారం, ఇక్కడ చేసిన కొన్ని స్టడీస్ ప్రకారం వైరస్ అనేది మొదటి 5 నుంచి 10 రోజుల లోపల బాడీలో నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. ఎందుకంటే బాడీ ఎంత ఫేవరిష్ గా ఈ సైటోకైన్స్ జనరేట్ చేసే క్రమంలో వైరస్ ఈజ్ పుట్ టు రెస్ట్, ఇట్స్ గాన్. అంటే ర్యాపిడ్ రెప్లికేషన్ అనేది ఒక దశ తర్వాత ఉండదు. అండ్ ఇన్ దట్ సెన్స్ దిస్ ఈస్ అ సెల్ఫ్ లిమిటింగ్ ఇల్నెస్. So the virus will just go away, and just like మనకు జలుబు వచ్చి ఒక 1 రోజుల నుండి వెళ్ళిపోతుంది, సేమ్ అలాగే ఈ కరోనా వైరస్ కూడా ఒక 10 రోజుల తర్వాత ఇట్ ఈస్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బాడీ. బట్ that immune system that is which activate an immune system, it is still active. Okay, that is what is causing the damage. Once we recognize that, okay, this negative gani positive gani itvanti వాటి మీద ఫోకస్ చేయడం అనేది it can be damaging అనేది మనకు అర్థం అవుతుంది. Right. Yeah, for me one of the big takeaways ఏంటంటే, ఇంతకుముందు నేను విన్న ఒక వీడియోలో మనని చంపేది వైరస్ కాదు, మన వీక్ ఇమ్యూన్ సిస్టమ్, మన బలహీనమైన రోగ నిరోధక శక్తి అనే విషయము నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అందరికి తెలియాలి, ఎందుకంటే చాలా మంది వైరస్ బట్టి చనిపోతున్నాం అనుకుంటున్నారు, కానీ వారి ఇమ్యూన్ సిస్టమ్ చూస్తే చాలా వీక్ గా ఉంది. సో అట్ దిస్ పాయింట్ డాక్టర్ భాను గారు, ఐ వుడ్ లైక్ యూ టు ప్లీజ్ స్పీక్ ఆన్ వైటమిన్ D3. మరి మీరు ఇచ్చిన ప్రోటోకాల్ ని ఐఎమ్ ఫాలోయింగ్. ఐ హ్యావ్ వైటమిన్ D3 టాబ్లెట్స్ హియర్ on my desk, and I'm taking that every day. So if you can share viewers toti ఈ వైటమిన్ D3 మరి కోవిడ్ ని అధిగమించడానికి ఎలా సహాయపడుతుందనే విషయాన్ని చెప్తే బాగుంటుంది. బికాస్ నేను చాలా మంది డాక్టర్స్ తో మాట్లాడినప్పుడు కూడా
వైటమిన్ D3తో ఏం జరుగుతుంది అన్నట్లు, ఏమవుతుంది అన్నట్లు అన్నారు. బికాస్ క్రిటికల్ పేషెంట్స్తో మాట్లాడుతూ, డాక్టర్స్తో మాట్లాడినప్పుడు మెనీ పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ అవేర్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ యూ ఈ సమయంలో వైటమిన్ D3 ఈ కరోనా వైరస్ని ఏ రీతిగా అధిగమించడానికి సహాయం చేస్తుందో షేర్ చేసుకోవాలని చేస్తున్నాను. తప్పకుండానండి. సో విటమిన్ డి ఇంత భయంకరమైన డిసీజ్ ఇది. జస్ట్ ఒక విటమిన్ దీనికి ఏం చేస్తుంది అనే మాట దాదాపుగా మెడికల్ ప్రొఫెషనల్స్ అందరిలో మనం వింటూ ఉన్నాం. సో విటమిన్ డి అనేది ఏం చేస్తుంది అనేది ఆలోచించే ముందు ఒక స్టడీని ఒకదాన్ని పరిశీలిద్దాం మనం. ఈ కోవిడ్ వచ్చిన మొదటి రోజుల్లో ఒక రిలీజ్ అయిన June 2 లాస్ట్ ఇయర్ ఒక రిలీజ్ అయిన ఒక స్టడీలో మనం చూస్తే విటమిన్ డి స్థాయిలు సరిగ్గా ఉన్న వాళ్ళలో, అంటే ఇప్పుడు విటమిన్ డి స్థాయిలను ఎలా చూస్తాము, విటమిన్ డి అనేది బాడీలో మెజర్ చేస్తే 30 నుంచి 100 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఉంటే కనుక అది సఫిషియంట్ లెవెల్స్ అంటాం పర్ ఎంఎల్. అలాగే 20 to 30 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఉంటే దట్ ఈస్ ఇన్సఫిషియన్సీ అంటాం. సో 20 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఆర్ బిలో ఉంటే డెఫిషియన్సీ అంటాం. ఆ స్టడీలో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే 30 నుంచి 100 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఉన్న వాళ్ళలో డెత్ రేట్ వాజ్ 4%. వాళ్ళు కోవిడ్కి ఎక్స్పోజ్ అయితే. అలాగే ఇన్సఫిషియంట్ స్టేట్లో ఉన్న వాళ్ళలో 20 నుంచి 30 నానోగ్రామ్స్ మధ్యలో ఉన్న వాళ్ళలో డెత్ రేటు 88%. అండ్ డెఫిషియంట్ స్టేట్లో ఉన్న వాళ్ళలో 20 నానోగ్రామ్స్ కన్నా తక్కువ విటమిన్ డి వాళ్ళ బాడీలో ఉంటే వాళ్ళలో డెత్ రేటు 98.9%. సో 99% డెత్ రేట్. సో ఇప్పుడు వైరల్ ఇల్నెస్ లో కానీ లేకపోతే ఎటువంటి అంటే ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా ఫంక్షన్ చేయడంలో కానీ విటమిన్ డి యొక్క పాత్రను గురించి నేను వేరే చెప్పాల్సిన పని లేదు. దేర్ ఆర్ సో మెనీ సైంటిఫిక్ పబ్లికేషన్స్ విచ్ అటెస్ట్ టు ద ఫ్యాక్ట్. అది విటమిన్ డి యొక్క అంటే ఇంపార్టెన్స్ గురించి వచ్చిన పేపర్లు లాస్ట్ 15-20 years లో కోకొల్లలుగా ఉన్నాయి. సో విటమిన్ డి ఎలా పనిచేస్తుంది అనేది మనం ఆలోచిస్తే ప్రతి సెల్లోనూ దెర్ ఇస్ అ రిసెప్టర్ కాల్డ్ విటమిన్ డి రిసెప్టర్. దట్ రిసెప్టర్ ఇస్ అ న్యూక్లియర్ రిసెప్టర్. అది న్యూక్లియస్ లో సెల్ యొక్క మొత్తం అంతర్భాగంలో అది ఉంటుంది. ఆ న్యూక్లియర్ రిసెప్టర్ కి మీకు అంటే విటమిన్ డి అనేది ఒక రిసెప్టర్ ఉంటే ఆ రిసెప్టర్ కి ఒక కాంప్లిమెంట్ ఉండాలి. దట్ కాంప్లిమెంట్ ఈజ్ విటమిన్ డి. విటమిన్ డి స్థాయిలు సరిగ్గా ఉన్న వాళ్ళల్లో ఈ విటమిన్ డి రిసెప్టర్ కి విటమిన్ డి అనుసంధానమైన క్రమంలో విటమిన్ డి రిసెప్టర్ controls it and hundreds of biochemical processes in the body. It is a gene expression modulator. It is an immunomodulator. So immune system modulation and indaka control అని చెప్పాను, నియంత్రణ అని చెప్పాను. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ని నియంత్రించే కెపాసిటీ ఈ విటమిన్ డి రిసెప్టర్ అండ్ విటమిన్ డి కాంబినేషన్ ఉందండి. సో ఒకవేళ విటమిన్ డి రిసెప్టర్ విటమిన్ డి అనుసంధానం అయితే సరిగ్గా ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ ఉంది చూసారా, ఆ ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఉన్న సెల్స్ దే జనరేట్ దిస్ కీమోకైన్స్. దేర్ ఆర్ క్యాథలిసిడిన్స్ అని ఒకటి ఉంటాయి, లేకపోతే బీటా డిఫెన్సిన్స్ అని. దట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఈ బీటా డిఫెన్సిన్స్ ఆర్ న్యాచురలీ యాంటీవైరల్ కాంపౌండ్స్. అలాగే ఇప్పుడు ప్రోటీన్ ప్రొడక్షన్ లో ఇప్పుడు ఒకవేళ దాదాపుగా మన మాంసకృతులను తయారు చేసే ప్రతి సెల్లోనూ ఈ ప్రోటీన్ ప్రొడక్షన్ మెకానిజమ్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ మన బాడీ సర్వైవల్ కి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఆ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేసే ఆ క్రమాన్ని కూడా ఈ విటమిన్ డి రిసెప్టర్ అనేది నియంత్రిస్తుంది. సో ఆ ప్రోటీన్ ని ఇప్పుడు మన బాడీలోకి వైరస్ వెళ్ళినప్పుడు దానికి అదే సెల్ఫ్ రెప్లికేటింగ్ ఇది వైరస్ ఉండదు. అంటే దానికి అదే అంటే వ్యాపించగలిగే శక్తి బ్యాక్టీరియాకు ఉంటుంది కానీ వైరస్ ఉండదు. ఆ వైరస్ ఏం చేయాలి, వైరస్ సెల్లోకి వెళ్ళాలి. సెల్లోకి వెళ్ళి సెల్యులర్ ట్రాన్స్క్రిప్షన్ మెకానిజమ్స్ అంటాం. అంటే ఈ ప్రోటీన్స్ ని తయారు చేసే మెకానిజమ్స్ ని వాటిని యాక్సెస్ చేయాలి. వాటిని యాక్సెస్ చేసి దట్ ఈస్ హౌ వైరస్ రెప్లికేట్స్ ఇట్ సెల్ఫ్. సో ఆ వైరల్ రెప్లికేషన్ అంటే ఈ ట్రాన్స్క్రిప్షన్ మెకానిజమ్స్ ని కంట్రోల్ చేసేది విటమిన్ డి రిసెప్టర్. విటమిన్ డి రిసెప్టర్ సరిగ్గా పనిచేస్తే విటమిన్ డి లెవెల్స్ విటమిన్ డి స్థాయిలు సరిగ్గా ఉంటే కనుక that vitamin D receptor can control these protein production mechanisms. So విటమిన్ డి సరిగ్గా ఉన్న వాళ్ళల్లో వైరల్ రెప్లికేషన్ అనేది తక్కువగా అంటే మరీ అంత ఎక్కువగా జరగదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే విటమిన్ డి సరిగ్గా ఉన్న వాళ్ళల్లో దేర్ ఇస్ దట్ డిసర్న్మెంట్. దట్ వాట్ ఈస్ ఫారెన్ ప్రోటీన్, లేకపోతే దాన్ని అంటే సరిగ్గా ఉన్న వాళ్ళల్లో ఆ యొక్క ప్రాసెసెస్ ని ఇది హైజాక్ చేసే వైరస్ హైజాక్ చేసే అంటే అవకాశం తక్కువ కాబట్టి సో వైరల్ రెప్లికేషన్ సో విటమిన్ డి ఇట్ సప్రెసెస్ వైరల్ రెప్లికేషన్. రెండోది
it enhances the innate immunity. Third and most importantly, okay, it the విటమిన్ డి లెవెల్స్ స్థాయిలు సరిగ్గా ఉంటే కనుక ఇందాక చెప్పాను ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీలో 2 బ్రాంచెస్ ఉంటాయని, TH1 అండ్ TH2 బ్రాంచ్. TH2 ఇస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, TH1 ఇస్ ప్రో ఇన్ఫ్లమేటరీ. TH1 బ్రాంచ్ నుంచి IL-6 వస్తుందని చెప్పాను ఇందాక. విటమిన్ డి సరిగ్గా స్థాయిలు సరిగ్గా ఉన్న వాళ్ళలో దీస్ ఇమ్యూన్ రియాక్షన్స్ ఆల్వేస్ ప్రొసీడ్ టువర్డ్స్ TH2 బ్రాంచ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ బ్రాంచ్. సో ఈ సమతుల్యంగా మొత్తం ఇమ్యూన్ సిస్టమ్ అంతా సమతుల్యంగా పనిచేయడంలో విటమిన్ డి యొక్క పాత్ర అనన్య సామాన్యం. అది సో అది సరిగ్గా అర్థం కాకపోయిన వాళ్ళు, అర్థం కాని వాళ్ళు చెప్పే మాట అది ఏంటంటే విటమిన్ డి ఏం చేస్తుంది అని చెప్పి. క్రిటికల్ ఇల్నెస్ లో ఏం చేస్తుంది అనే మాట కూడా అది మనం విన్నాము. క్రిటికల్ ఇల్నెస్ లో ప్రాబ్లం ఏమిటి అంటే విటమిన్ డి ఈ సరిగ్గా పనిచేయాలంటే దేర్ ఆర్ విటమిన్ డి, దేర్ ఇస్ అ విటమిన్ డి పాత్వే. దట్ పాత్వే కంపోనెంట్స్ హ్యావ్ టు బి ఇంటాక్ట్. ఈ యాక్టివేటెడ్ ఇమ్యూన్ సిస్టమ్ చేసే డ్యామేజ్ లో ఈ పాత్వే కంపోనెంట్స్ అన్ని మొత్తం లంగ్ లో జరిగిన డ్యామేజ్ లో విటమిన్ డి పాత్వే కంపోనెంట్స్, ఈ రిసెప్టర్స్ అన్ని డ్యామేజ్ అయిపోతే దట్ ఈస్ వన్ విటమిన్ డి కెనాట్ డూ ఎనీథింగ్. అది విటమిన్ డి హెల్ప్ చేసే స్టేజ్ దాటిపోతుంది అనమాట. సో బ్రీఫ్లీ దట్ ఈస్ వాట్ విటమిన్ డి డస్ ఇన్ ద బాడీ. రైట్ డాక్టర్ గారు. అయితే కొంతమంది అనే విషయం ఏంటంటే ఎక్కువ విటమిన్ D3 కూడా తీసుకోకూడదు, ఓవర్ డోస్ చేయకూడదు, టాక్సిసిటీ అవుతుంది, ఆల్ దీస్ థింగ్స్ దే సేయింగ్. అండ్ నేను మీరు విన్న మీ యొక్క టాక్స్ విన్నప్పుడు వాట్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ మిరకల్ వైటమిన్ అన్నట్టు అనిపిస్తుంది నాకు. సో కెన్ యూ అడ్రస్ దట్ ఓవర్ డోస్ టాక్సిసిటీ అనే ఇష్యూని అడ్రస్ చేసి మీరు ఒక కపుల్ ఆఫ్ కేస్ స్టడీస్ కనుక వ్యూవర్స్ తో షేర్ చేసుకున్నట్లయితే దే విల్ ఆల్సో బి బెనిఫిటెడ్. ఓకే, యా, విటమిన్ డి టాక్సిసిటీ అనేది దేర్ ఆర్ సో మెనీ స్టడీస్ ఫర్ విటమిన్ డి టాక్సిసిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ డి టాక్సిసిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే ఎక్సెసివ్ డోసులు ఫర్ లాంగ్ పీరియడ్స్ మనం తీసుకుంటే విటమిన్ డి టాక్సిసిటీ ఇస్ పాసిబుల్, కెన్ హ్యాపన్. అండ్ ఆల్సో ఇప్పుడు విటమిన్ డి టాక్సిసిటీ యొక్క ఇది అంటే దాని సిమ్టమ్స్ ఏంటి, సైన్స్ ఏంటి మనం చూస్తే కనుక విటమిన్ డి ఎక్కువైతే బాడీలో కాల్షియం లెవెల్స్ పెరుగుతాయి. ఆ కాల్షియం లెవెల్స్ పెరిగితే కనుక దట్ కెన్ ఎఫెక్ట్ ద కిడ్నీస్. అండ్ ఇప్పుడు సో కిడ్నీస్ ని అడ్వర్స్ గా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే మీకు ఇంకా చూస్తే కనుక ఆ కాల్షియం లెవెల్స్ పెరిగినప్పుడు లేకపోతే విటమిన్ డి అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అని మనం ఆలోచిస్తే హై డోసులు తీసుకున్న వెంటనే, లేకపోతే వాళ్ళు తీసుకుంటే రేపో లేకపోతే ఎల్లుండో జరగడం ఇది కాదు, సాధ్యం కాదు. ఏంటంటే ఇఫ్ యూ టేక్ దీస్ డోసెస్, లేకపోతే 60,000 యూనిట్ల నుంచి 1,00,000 యూనిట్లు రోజుకి తీసుకుంటూ దాదాపు ఒక 6 నెలలు లేకపోతే 7 నెలలు తీసుకున్న తర్వాత దట్ ఈస్ వన్ విటమిన్ డి టాక్సిసిటీ బికమ్స్ పర్మనెంట్. ఈ డోసులు తీసుకోమని లేకపోతే 5 రోజులకు మించి తీసుకోమని ఎవ్వరూ చెప్పడం లేదు. I'm not saying that you should be continuing on these doses forever. It is no, that is not what we are saying. ఎందుకంటే ఈ క్రైసిస్ లో ఉన్నాం కాబట్టి we have to take measures, we have to use the tools. ఓకే, అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఒకవేళ ఈ టూల్స్ అనేవి సరిగ్గా పనిచేస్తాయి అనుకుంటే ఆ టూల్ ని వాడడం మన కనీస బాధ్యత. ఎందుకు వాడుతున్నాం ఇప్పుడు? హైడ్రోస్టెరాయిడ్లు ఇవ్వం కదా, అందరికీ ఇవ్వం, అది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇస్తే కనుక చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటికి. హైడ్రోస్టెరాయిడ్స్ కి టాక్సిసిటీ చాలా ఇమీడియట్ గా ఉంటుంది. అది మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఏంటంటే ఈ బ్లాక్ ఫంగస్ కానీ లేకపోతే షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవడం కానీ, అంటే అన్కంట్రోలబుల్ గా షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం, నాన్ డయాబెటిక్ పేషెంట్స్ లో కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం చూస్తున్నాం. సో మరి అది టాక్సిక్ కదా, మరి దాన్ని ఎందుకు వాడుతున్నాం మనం? ఎందుకంటే వీఆర్ ఇన్ అ క్రైసిస్. ఈ క్రైసిస్ ని ఏదైనా వచ్చినప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద మొత్తం ఈ క్రైసిస్ ని ఎదుర్కోవాల్సిన ఆ సమయం ఇది. ఎందుకంటే జనాలందరూ చాలా మంది పిట్టల్లాగా మనం ముందు రాలిపోతా ఉంటే, మొత్తం ప్రతి ఫ్యామిలీలో డెత్ ఉంటే కనుక మనం ఏదో విటమిన్ డి టాక్సిసిటీ ఎప్పుడో 6 నెలల తర్వాత లేకపోతే 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత వచ్చే ఈ పర్యవసానాలని చూసి 10 రోజుల్లో ప్రాణాలు పోగొట్టుకోవడం గురించి మనం అంటే ఆలోచించాల్సిన అవసరం మనకుందండి. ఒకవేళ ఉంటే కనుక విటమిన్ డి టాక్సిసిటీ ఉంటే దాన్ని డీల్ చేయొచ్చు మనం. దేర్ ఆర్ వేస్ టు డీల్ విత్ ఇట్. కానీ విటమిన్ డి టాక్సిసిటీ అనేది చాలా దాదాపుగా కొంతమందిలో సైటోకైన్ స్టార్మ్ చాలా ఉధృతంగా ఉన్న వాళ్ళలో, సెకండ్ వేవ్ లో, అసలు ఫస్ట్ వేవ్ లో మేము విటమిన్ డి నేను చెప్పిన డోసులో వేసుకున్న వాళ్ళలో విటమిన్ డి టాక్సిసిటీ అనేది దే వాజ్ నథింగ్ అట్ ఆల్. నెవర్, వీ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ విటమిన్ డి టాక్సిసిటీ. కానీ ఈ సెకండ్ వేవ్ లో
విపరీతంగా సైటోకైన్ స్టార్మ్ విపరీతంగా ఉండి పేషెంట్ అగ్రెసివ్ గా డీసాచురేట్ అవుతున్న క్రమంలో చాలా డోసులు ఇచ్చినప్పుడు దాదాపుగా 15-20 రోజుల తర్వాత కొంచెం కాల్షియం పెరగడం మేము చూసాం. కానీ కాల్షియం పెరగడం ఏంటంటే దాన్ని ప్రాపర్ గా అంటే ఫ్లూయిడ్ ఇంటేక్ ఉండి సరైన రీతిలో మనం మేనేజ్ చేయగలిగితే ఆ కాల్షియం లెవెల్స్ కూడా వెంటనే ఒక 3 to 4 days లో మరలా ప్రాపర్ స్థాయిలకి వచ్చేస్తాయి. సో ఒకవేళ ఇది అంటే విటమిన్ డి టాక్సిటీ గురించి వర్రీ అవుతూ ఈ లంగ్స్ పూర్తిగా పాడైపోతాయి. వీ హ్యావ్ టు మేక్ ఎ చాయిస్ హియర్. ఓకే, అగ్రెసివ్ గా ఇప్పుడు ఈ సైటోకైన్ స్టార్మ్ స్టార్ట్ అవ్వకన్నా ముందు అంటే వెంటనే మనం ఎక్స్పోజ్ అయ్యాము అని చెప్పి మనకి ఇండికేషన్స్ రాగానే మనం తీసుకుంటే కనుక విత్ ఇన్ 4 to 5 doses a day ఫర్ 3 to 4 days or 5 days, దట్ ఈస్ ఇనఫ్ టు అంటే మనం ఒక ఒక 60,000 యూనిట్ల ఇది రోజుకు 3 నుంచి 5 సార్లు అంటే డిపెండింగ్ ఆన్ ఎక్కడ అంటే రియాక్షన్స్ ఎలా ఉన్నాయి లేకపోతే సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి 3 నుంచి 5 సార్లు 5 రోజుల పాటు మనం తీసుకున్నందువల్ల వీ విల్ బి ఏబుల్ టు అంటే మనం వీళ్ళని యాక్టివ్ ఫేజ్ ఆఫ్ ఇల్నెస్ లోకి వెళ్లకుండా ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. కానీ ఒకవేళ యాక్టివ్ ఫేజ్ వరకు ఆగిపోయి అప్పుడు విపరీతంగా సాచురేషన్ తగ్గిపోతూ లేకపోతే పల్స్ రేట్ ఇంకొకటి మీకు ఒకటి క్లియర్ గా చెప్పాలి, దీన్ని మానిటర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కోవిడ్ వచ్చిన వాళ్ళు పాజిటివ్ వచ్చిన వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు పల్స్ ఆక్సిమీటర్ తప్పకుండా ఉండాలి వాళ్ళ దగ్గర. ఈ పల్స్ ఆక్సిమీటర్ లో 2 నెంబర్లు ఉంటాయి. మొదటి నెంబర్ ఏమో SpO2, దట్ ఈస్ ఆక్సిజన్ సాచురేషన్ ఇన్ ద బ్లడ్. ఓకే, సెకండ్ నెంబర్ ఏమో ఇట్ ఈస్ ద పల్స్ రేట్, ఇట్ ఈస్ ద హార్ట్ రేట్. వీళ్ళలో ఒక ఫీచర్ ఏంటంటే లోపల ఇమ్యూన్ రియాక్షన్స్ అన్కంట్రోలబుల్ గా జరుగుతున్న క్రమంలో IL-6 ఇవన్నీ పెరుగుతున్న క్రమంలో ఇమ్యూన్ రియాక్షన్స్ అంటే దానికి ఇండికేషన్ ఏమిటి అంటే పల్స్ రేట్ పెరుగుతుంది. పల్స్ రేట్ ఆరోగ్యవంతమైన వాళ్ళలో 72 సార్లు నిమిషానికి కొట్టుకోవాలి గుండె. అది 72 నుంచి 80, 90, 100, 110, 120 దాదాపుగా 150 సార్లు కొట్టుకున్న సందర్భాలు మేము చూసాం. ఎందుకంటే ఈ 150 దాటిందంటే దట్ ఈస్ వెన్ సాచురేషన్స్ విల్ కమ్ డౌన్. ఈ అగ్రెసివ్ గా పల్స్ రేట్ పెరుగుతున్న వాళ్ళలో ఒక అంటే లోపల అంటే ఇమ్యూన్ రియాక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు పెరుగుతున్నప్పుడు విటమిన్ డి క్యాన్ బ్రింగ్ డౌన్ దట్ పల్స్ రేట్ విత్ ఇన్ 2 to 3 hours. ఆ 2 to 3 hours లో అగ్రెసివ్ గా డోస్ చేసినందువల్ల వీ విల్ బి ఏబుల్ టు బ్రింగ్ డౌన్ ద పల్స్ రేట్. ఒకసారి పల్స్ రేట్ ని మనం కిందకి తీసుకురాగలిగితే ఈ సాచురేషన్స్ ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తున్నారంటే దాదాపుగా ఈ పల్స్ రేట్ పెరుగుతున్నా గమనించకుండా ఆక్సిజన్ బాగానే ఉంది అని చెప్పి వెంటనే అనుకుంటూ ఉండగానే విత్ ఇన్ 1 hour ఆక్సిజన్ లెవెల్స్ దాదాపు 90s నుంచి మిడ్ 90s నుంచి 70s కి పడిపోవడం. దట్ ఈస్ వెన్ దే స్టార్ట్ బ్రెత్లెస్నెస్. ఇది అవడం వల్ల అప్పుడు దట్ ఈస్ వెన్ దే ఆర్ గోయింగ్ టు ద హాస్పిటల్స్. ఒకవేళ మీ దగ్గర పల్స్ ఆక్సిమీటర్ ఉంటే ఈ పల్స్ రేట్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి అంటే అన్కంట్రోలబుల్ గా. కొన్ని కండిషన్స్ లో పల్స్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అందరికి. దాని గురించి పెద్ద వర్రీ అవ్వకండి. ఎందుకంటే హైపర్ థైరాయిడిజం ఉన్నా లేకపోతే మీకు థైరాయిడ్ మెడికేషన్ వేసుకుంటూ ఉన్నా లేకపోతే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా అంటే డిన్నర్ చేయగానే లంచ్ చేయగానే మీ పల్స్ రేట్ పెరిగే ఇది ఉంటుంది. దాని గురించి మీరు పెద్ద వర్రీ అవ్వాల్సిన పని లేదు. కానీ కన్సిస్టెంట్ గా ఈ గుండె దడ హార్ట్ రేట్ పెరిగిపోతూ ఉంటే కనుక దట్ కెన్ బి అన్ ఇండికేషన్ ఆఫ్ అక్యూట్ లంగ్ డ్యామేజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ. అటువంటి టైంలో ఇఫ్ వి డోస్ దెమ్ అగ్రెసివ్లీ, అటువంటి వాళ్ళలో కొంచెం అగ్రెసివ్ గా డోస్ చేసిన వాళ్ళలో ఈ అంటే విటమిన్ డి ఇస్తూ వాళ్ళ సాచురేషన్స్ ని ప్రిజర్వ్ చేసిన వాళ్ళలో కొంతవరకు కాల్షియం లెవెల్స్ పెరిగినాయి. సో అవి కూడా వాళ్ళలో ప్రాపర్ ఫ్లూయిడ్ ఇంటేక్ ఇవ్వడం వల్ల దట్ వాజ్ ఏబుల్ టు దాన్ని సరిగ్గా కరెక్ట్ గా అడ్రస్ చేయగలిగాం సెకండ్ వేవ్ లో. అంటే సో విటమిన్ డి టాక్సిసిటీ అనేది ఎస్ ఇట్ ఈస్ అ రియాలిటీ and the COVID toxicity is a bigger reality. So what we have here is within 5 days lungs ను పూర్తిగా పాడు చేసుకుందామా లేకపోతే తర్వాత బ్రతికిన తర్వాత లేకపోతే ఒకవేళ if there is toxicity in few people దాని తర్వాత సరిగ్గా డీల్ చేద్దామా. సో that is a cost benefit analysis that we must do. ఇప్పుడు మెడిసిన్ లో we always do this cost benefit analysis. మనం ఎప్పుడు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకుంటూనే ఉంటాం. ఇప్పుడు ప్రతి మందు టాక్సికే. అది మీరు తీసుకునే ప్రతి మందు దాదాపుగా బ్లడ్ ప్రెషర్ మెడికేషన్ కానీ లేకపోతే మీ షుగర్ మెడికేషన్ కానీ ఇవన్నీ టాక్సిన్సే. ఆ టాక్సిన్స్ ని మీ బాడీ నుంచి ఎలిమినేట్ చేసే క్రమంలో అది దట్ ప్రొడ్యూసెస్ దిస్ ఫార్మకలాజికల్ బెనిఫిట్. ఓకే,
దాన్ని మనం చూస్తాం. సో ఈ టాక్సిన్స్ కదా, లేకపోతే అది టాక్సికో ఇది టాక్సికో అని చెప్పి అంటే మనం వీ హ్యావ్ టు డూ దిస్ బేరీస్ వేసుకోవాలి. ఎంత మనకు ప్రయోజనం ఎంత, దానికి మనం పెట్టే కాస్ట్ ఎంత అనేది ఆ బేరీస్ వేసుకున్న పిదప ఈ ఈ టూల్స్ అన్నిటిని మనం సరైన రీతిలో మనం కనుక మనం అంటే అప్లై చేస్తే దీని మీద పై చేసి సాధించగలం అనటంలో ఎలాంటి సందేహం లేదు. రైట్. అయితే డాక్టర్ గారు ఒక 2 కేస్ స్టడీస్ ఇస్తారా? బికాజ్ నేను చాలా సాక్ష్యాలు విన్నాను. మీరు కొంతమందితో మాట్లాడి మరి హై డోసెస్ వైటమిన్ D3 ఇచ్చినప్పుడు వారిలో ఎలా వెంటనే రిజల్ట్స్ చూసారు. కెన్ యూ షేర్ కపుల్ ఆఫ్ టెస్టిమనీస్? ఎస్, యా ఐఎమ్ థింకింగ్. ఇప్పుడు రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ లో మనం చూసాం. అంటే నిన్న ఆయన జూమ్ కాల్లో తేజ అని 30-year-old. ఓకే, తను he got vaccinated. ఫస్ట్ డోస్ ఆఫ్ ద వ్యాక్సిన్ వచ్చింది, వేసుకున్న తర్వాత బట్ 6-7 రోజుల తర్వాత పాజిటివ్ గా టర్న్ అయ్యారు. పాజిటివ్ వచ్చిన తర్వాత వెంటనే దాదాపుగా హిస్ లంగ్ ఇన్వాల్వ్మెంట్ వాజ్ ఆల్మోస్ట్ ఇమీడియట్. ఓకే, 70% of the lung was involved by the time he went to the hospital. Hospital కి వెళ్ళే టైంకి his saturations were dropping to about 90, 192. అప్పుడు సిటీ స్కాన్ తీస్తే there was 70% lung involvement అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో he was having all these symptoms. హార్ట్ రేట్ పెరిగిపోవడం, సాచురేషన్స్ తగ్గడం, లంగ్స్ లో అంటే డీప్ బ్రీత్ చేసేటప్పుడు పెయిన్ రావడం. సో హాస్పిటల్లో ఆ కన్వెన్షనల్ మామూలుగా ట్రీట్మెంట్ తీసుకుంటూనే he called one of the team members, డాక్టర్ విజయ్ అని, డాక్టర్ విజయ్ గడ్డం అని ఆయన కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే ఆ విజయ్ గారి పర్యవేక్షణలో విటమిన్ డి ఎక్కువ డోసులు వాడి దాదాపుగా విత్ ఇన్ 3 days హిస్ సాచురేషన్స్ 80s లోకి, దాదాపు 85కి వెళ్ళిన సాచురేషన్స్, 83-84కి వెళ్ళిన సాచురేషన్స్. హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉండగానే 90s నుంచి 80sకి వెళ్ళిపోయినాయి. 80sకి వెళ్ళిన తర్వాత వెంటనే ఈ విటమిన్ డిని సరిగ్గా వాడిన వెంటనే 3 days లో హిస్ సాచురేషన్స్ రిటర్న్ టు 93. తర్వాత కంటిన్యూ చేస్తూ ఉండగా మే 8వ తారీఖున తను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ రూమ్ ఎయిర్ మీద హిస్ సాచురేషన్స్ వర్ ఆల్మోస్ట్ 96-97%. సో 30-year-old. మీరు ఇందాక అన్నారు చాలా మంది యంగ్స్టర్స్ చనిపోతూ ఉన్నారు అని చెప్పి. దాదాపుగా దీంట్లో ఈ సెకండ్ వేవ్ లో 20 నుంచి 40 ఏళ్ల మధ్యలో వాళ్ళు చనిపోవడం మనం చూస్తున్నాం. సో ఆ యాక్టివ్ ఫేజ్ ఆఫ్ ద ఇల్నెస్ లో కంటిన్యూస్ విటమిన్ డి అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా వరకు చాలా మంచి రిజల్ట్స్ ని ప్రొడ్యూస్ చేసింది అనటంలో ఎలాంటి సందేహం లేదు మాకు. సో దట్ ఈస్ వన్ కేస్. సో హీ ఈస్ కంప్లీట్లీ నార్మల్ and he is he's talking and he's talking without any problem, and lung లో ఎటువంటి డిస్ట్రెస్ అంటే లేకుండానే తను కంప్లీట్ గా రికవర్ అయ్యారు. సో ఇంకొకటి మొదటి వేవ్ లో చూస్తే ఒక డాక్టర్ తేజ అండ్ డాక్టర్ అంటే హిస్ నేమ్ ఇస్ డాక్టర్ తేజ అని, అంటే యంగ్ డాక్టర్. తనకి కోవిడ్ వచ్చినప్పుడు అంటే తను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దే సెడ్ అంటే మొదట్లో కోవిడ్ రాగానే టెస్ట్ చేస్తే 5% ఆఫ్ ద లంగ్ వాజ్ ఇన్వాల్వ్ అని చెప్పి. ఆ తర్వాత మరలా ఈ ట్రీట్మెంట్ అంతా తీసుకుంటూ ఫాబిఫ్లూ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక 7 రోజుల తర్వాత కాఫ్ తగ్గడం లేదు, తన ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు. సో తను అప్పుడు సిటీ స్కాన్ మళ్ళా చేయించుకున్నప్పుడు వారం తర్వాత చేయించుకుంటే 35%, 40% ఆఫ్ ద లంగ్ వాజ్ ఇన్వాల్వ్ అని చెప్పొచ్చు. సో అప్పుడు డెస్పరేట్ గా నాకు కాల్ చేస్తే వీ పుట్ హిమ్ ఆన్ దిస్ అంటే వైటమిన్ డి దీంట్లో పెట్టినప్పుడు వైటమిన్ డి అండ్ నెబులైజేషన్ ఇవన్నీ మొత్తం పెట్టినప్పుడు విత్ ఇన్ 1 day he started feeling better, and 5 days he is completely normal. So and he was so convinced of this, and మొత్తం వాళ్ళ క్లినిక్ లో తను నాకు రీసెంట్ గా చెప్పింది ఏంటంటే దాదాపుగా he treated almost 300-400 patients with almost 98-99% success rate. So అటువంటి స్టాటిస్టిక్స్ నోబడీ కెన్ క్లెయిమ్. ఇప్పుడు హాస్పిటల్స్ లోనూ ఏంటంటే దిస్ డిసీజ్ హ్యాస్ టు బి ట్రీటెడ్. హాస్పిటల్ కి వెళ్ళేదాకా వచ్చింది అంటే ఇట్ ఈస్ ఆఫెన్ టూ లేట్. అండ్ ఇఫ్ వీ కెన్ అడ్మినిస్టర్ వీళ్ళ డాక్టర్ తేజ గారి ఆయన డేటా అంతా ఒకసారి నేను దాన్ని అంతా ఒకసారి కంపైల్ చేసి చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మొత్తం ఆల్ ఏజ్ రేంజెస్ ఉన్నాయి వాళ్ళలో. దాదాపుగా 300-400 పేషెంట్స్ అక్కడ కంప్లీట్ గా 98.9%, ఆల్మోస్ట్ 99% సక్సెస్ రేట్. హీ లాస్ట్ 2 patients ఆల్మోస్ట్. ఎందుకంటే చాలా సివియరిటీ అంటే మొత్తం ఎక్స్ట్రీమ్ గా సివియర్ గా ఉన్న స్టేజ్ లో వాళ్ళు రావడం వల్ల వాళ్ళని కోల్పోవడం జరిగింది. కానీ
దాదాపుగా ప్రతి ఒక్కరు అన్ని ఏజ్ రేంజెస్ లోను అన్ని రకాల కోమార్బిడిటీస్ తోనూ ఉన్న వాళ్ళు దాదాపు 99% అక్కడ ఆయన క్లినిక్ లో సర్వైవ్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఆల్సో ఇప్పుడు మనము కోవిడ్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడినప్పుడు చాలామంది తెలిసిన వారు హాస్పిటల్స్లో అడ్మిట్ అయినప్పుడు వాట్ వీ సీయింగ్ ఇస్ డాక్టర్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు బేసిక్లీ ఆన్ పేషెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీవైరల్స్ లైక్ ఫ్యాబిఫ్లూ, రెమ్డెసివిర్, ఈరోజు కూడా కొంతమంది కాల్ చేయడం జరిగింది రెమ్డెసివిర్ కొరకై. సో ఈ యాంటీవైరల్స్ ఎంత ఎఫెక్టివ్ అంటారు? ప్లస్ ఇంకోటి ప్లాస్మా ట్రీట్మెంట్, అదొకటి చాలా పాపులర్ ఉంది ఇండియాలో. సో ఇవి ఎంత మట్టుకు ఎఫెక్టివ్ అంటారు ఈ యొక్క ట్రీట్మెంట్ ఫర్ కోవిడ్? ఓకే, సో యాంటీవైరల్స్ అనేది దట్ వర్డ్ ఇస్ అంటే అందరికీ ఫెమిలియర్ వర్డ్, అందరికీ పరిచితమైన వర్డ్ అది ఇప్పుడు. ఎందుకు? ఇది వైరస్, ఇది వైరల్ ఇల్నెస్. సో యాంటీవైరల్స్, వైరస్ ని చంపేసే మందులు ఉంటే కనుక దీన్ని అధిగమించవచ్చు అనే అనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఉండటం సహజం. సో యాంటీవైరల్స్ ఎలా పనిచేస్తాయి అని చెప్పేది మనం అనే ప్రశ్న మనం అందరం అడగాల్సిన, దానికి సమాధానం రాబట్టవలసిన అంటే అవసరం ఉంది ఇక్కడ. యాంటీవైరల్స్ ఎప్పుడు పనిచేస్తాయంటే, ఇప్పుడు దెర్ ఈస్ అ ఫేజ్, మనం బాడీలోకి వైరస్ ఎంటర్ అయిన తర్వాత ఇట్ స్టార్ట్స్ రెప్లికేటింగ్ ర్యాపిడ్లీ. ఆ ర్యాపిడ్ రెప్లికేషన్ పీరియడ్ లో యాంటీవైరల్స్ హ్యావ్ దేర్ యూటిలిటీ. అప్పుడు పనిచేస్తాయి. సో ఈ ర్యాపిడ్ రెప్లికేషన్ టైం ఎప్పుడు? ఈ 5 to 7 ఇనిషియల్ ఎక్స్పోజర్ నుంచి అబౌట్ 5 days 7 days పీరియడ్ అది. అప్పుడు పేషెంట్ కి సిమ్టమ్స్ ఏమి ఉండవు. అసలు పేషెంట్ కి నాకు కోవిడ్ ఉందో లేదో అని కూడా అనుమానం రావచ్చు. ఆ టైంలో కనుక రెమ్డెసివిర్ కానీ లేకపోతే ఫాబిఫ్లూ కానీ ఏమన్నా ఇస్తే, యాంటీవైరల్స్ ఎందుకంటే వైరల్ రెప్లికేషన్ సప్రెస్ చేస్తాయి కాబట్టి దట్ ఈస్ వెన్ దే ఆర్ యూస్ఫుల్. ఓకే, మనం ఎప్పుడు యూజ్ చేస్తున్నాము? పేషెంట్ ఈజ్ సిమ్టమాటిక్. ఓకే, తన హార్ట్ అంటే మొత్తం హార్ట్ రేట్ పెరిగిపోవడం కానీ లేకపోతే ఈ సాచురేషన్స్ తగ్గిపోవడం కానీ, ఆల్మోస్ట్ బ్రీతింగ్ అనేది కష్టమైన సమయంలో దే ఆర్ గోయింగ్ టు ద హాస్పిటల్స్. అప్పుడు హాస్పిటల్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళలో మనం చూసే ఇదేమిటి అంటే, దాదాపు చాలా స్టడీస్ లో నెగిటివ్ వస్తుంది. దాదాపుగా ఆ టైంకి ఆల్మోస్ట్ వైరస్ అనేది వాళ్ళలో ర్యాపిడ్ గా రెప్లికేట్ అవ్వడం కాదు, అసలు వైరసే ఉండడం లేదు కొన్ని స్టడీస్ ప్రకారం ఇక్కడ చూస్తున్నట్టయితే. సో వైరస్ లేనప్పుడు యాంటీవైరల్స్ ఇస్తే ఉపయోగం ఏమిటి? ఆ ప్రశ్న మనం అందరూ అడగాల్సిన అవసరం ఉందండి. సో ఇప్పుడు దాదాపుగా అంటే చాలా సివియర్ గా కేసు ఉంది అంటే సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి రెమ్డెసివిర్ 6 డోసులు ఇచ్చేద్దాం, లేకపోతే ఇంకొక డ్రగ్ ని 6 డోసులు ఇచ్చేద్దాం, while we are pumping them with high dose steroids. ఇది ఏంటంటే, see, this protocol is not producing much of a success. మొదటి నుంచి అలాగే ఉంది. మొదటి నుంచి అందుకని చెప్పి రెమ్డెసివిర్ అనేది ప్రపంచంలో ఎక్కడ వాడడం లేదు, ఇండియాలో ఒక చోట తప్పించి. దీన్ని నేను చెప్పలేదు ఈ సంగతి, డాక్టర్ రణదీప్ గులేరియా గారు, ఎయిమ్స్ డైరెక్టర్, ఆయన చెప్పిన మాట ఇది. అలాగే సన్షైన్ హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు, డాక్టర్ సతీష్ గారు అనుకుంటాను, ఆయన కూడా చెప్పిన మాట ఇదే. ఎందుకంటే రెమ్డెసివిర్ వెనకాల పరిగెత్తద్దు అని చెప్పి. కానీ ఏమిటంటే, ఎక్కడ ఏ హోప్ లేనప్పుడు ఇక ఉన్నదాన్నే పట్టుకుని అంటే ప్రాకులాడడం మానవ నైజం, అది సహజం మనందరికి. సో రెమ్డెసివిర్ ఎప్పుడు పనిచేస్తుంది? ఇనిషియల్ స్టేజెస్ లో ఇట్ కుడ్ వర్క్, వైరల్ రెప్లికేషన్ అంటే దాన్ని తగ్గించడానికి. కానీ సివియర్ స్టేజ్ లో రెమ్డెసివిర్ యూజ్ కంప్లీట్లీ అంటే ఆల్మోస్ట్ అంటే చాలా నేను చెప్పడం లేదు, దేర్ ఆర్ సైంటిఫిక్ పబ్లికేషన్స్. సివియర్ కేసులో రెమ్డెసివిర్ యూజ్ చేయడం దట్ ఈస్ లైక్ వర్స్ దెన్ ఎ ప్లసీబో. ఎందుకంటే రెమ్డెసివిర్ కి లివర్ టాక్సిసిటీ వస్తుంది, లేకపోతే దానికి ఉండే టాక్సిసిటీ దానికి ఉంది. వీటి టాక్సిసిటీ గురించి ఎవరు మనం మాట్లాడం. ఇంకొకటి ఇంకా ప్లాస్మా థెరపీ అన్నారు. సో ప్లాస్మా థెరపీ మనం అప్లై చేసేటప్పటికి దాదాపుగా చాలా మందిలో వాళ్ళ ఐజీజీ యాంటీబాడీస్ ని కనుక మనం టెస్ట్ చేస్తే, చాలా మంది పేషెంట్స్ లో దే హ్యావ్ దేర్ ఓన్ యాంటీబాడీస్. అండ్ వైరస్ లేదు అక్కడ, పేషెంట్ లో యాంటీబాడీస్ వచ్చేసినాయి. వచ్చిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర నుంచి యాంటీబాడీస్ తీసుకునే అవసరం ఏంటి?
ఇది ఈ 2 ప్రశ్నలు మనం అడిగితే గనక ద ఆన్సర్ విల్ గైడ్ us టు ప్లేస్ వేర్ వీటి యొక్క అంటే చాలా మంది ఎక్స్పర్ట్లు చెప్పినట్టు గులేరియా గారు చెప్పినట్టు కానీ లేకపోతే ఐసీఎంఆర్ చెప్పినట్టు కానీ వీటి యొక్క యుటిలిటీ అంత సివియర్ ఇల్నెస్ లో లేదు అని చెప్పేది మనకు అర్థమవుతుంది. ప్లాస్మా కూడా ఇనీషియల్ గా వెంటనే అంటే ప్రజలు అంటే వాళ్ళు ఇనీషియల్ ఎక్స్పోజర్ లో ర్యాపిడ్ గా వైరస్ రెప్లికేట్ అవుతున్నప్పుడు ప్లాస్మా థెరపీ ఇస్తే తప్పకుండా పనిచేస్తుంది. కానీ అంత ఎక్స్పెన్సివ్ కి అంటే అప్పుడు ఎవరు తీసుకుంటారు? అసలు మనకు ఉందో లేదో అనే తెలియని స్టేజ్ లో అవి తీసుకునేది ఎవరు? రైట్, థ్యాంక్ యూ. వ్యాక్సిన్స్ గురించి క్లుప్తంగా డాక్టర్ ఐ వుడ్ లైక్ యూ టు షేర్. ఇప్పుడు వ్యాక్సిన్స్ తీసుకున్నంత మాత్రాన వైరస్ రాకుండా ఉండదని క్లియర్గా చెప్తున్నారు అందరు కూడా. కాకపోతే వ్యాక్సిన్స్ కనుక తీసుకుంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంత పరిస్థితి రాదు, అంత సీరియస్గా ఉండదు, ఇమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఈ వ్యాక్సిన్స్ ఎంత మట్టుకు సేఫ్ అంటారు? చాలా చాలా క్లిష్టమైన ప్రశ్న ఇది ఆన్సర్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు మనం వ్యాక్సిన్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది మనకు డేటా లేదు, ఎక్కువ లేదు. ఓకే, వీఆర్ కలెక్టింగ్ ద డేటా యాజ్ వీ గో అలాంగ్. ఇదంతా జరగాల్సింది ఎప్పుడు? సేఫ్టీ టెస్టింగ్, వ్యాక్సిన్స్ ని సేఫ్టీ టెస్ట్ చేసిన అప్పుడు గ్యాదర్ చేయాల్సిన డేటాని మనం ప్రజల మీద వ్యాక్సిన్స్ ని ప్రయోగించి దాన్ని డేటాని కలెక్ట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు మనం ఆలోచిస్తే లాస్ట్ ఇయర్ వ్యాక్సిన్స్ లేవు, లాస్ట్ ఇయర్ మనకి ఎటువంటి థెరప్యూటిక్స్ లేవు, లేకపోతే లాస్ట్ ఇయర్ మనం అంటే మన అండర్స్టాండింగ్ ఈ యొక్క డిసీజ్ మీద చాలా తక్కువ. కానీ ఆ సమయంలో నెంబర్ ఆఫ్ కేసులు మన పీక్ లో మనం చూస్తే సెప్టెంబర్ లో పీక్ అయిన నెంబర్ ఆఫ్ కేసులు ఇండియాలో 93,000 కేసులు రిపోర్ట్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి 93,000 కేసుల నుంచి నెమ్మదిగా తగ్గుతూ దాదాపుగా డిసెంబరు జనవరి టైం ఫ్రేమ్ వచ్చేటప్పటికి దాదాపు 1,00,000 కేసుల కంటే చాలా తక్కువ అవడం. ఆల్మోస్ట్ అసలు కోవిడ్ అనేది ఒక థింగేనా అని చెప్పి ఒక ఆలోచన కూడా ప్రజల్లో కలిగిన ఇది లేకపోలేదు. ఆ తర్వాత ఎప్పుడు మొదలెట్టాం వ్యాక్సిన్స్ జనవరిలో మొదలెట్టిన తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కోవిడ్ అనే ఇన్సిడెంట్స్ విపరీతంగా పెరిగిపోవడం చూస్తున్నాం. సో మొదట వ్యాక్సిన్స్ వేసుకుంటే లాక్డౌన్స్ తీసేయచ్చు, లేకపోతే మాస్కులు తీసేయచ్చు, లేకపోతే వీళ్ళలో సేఫ్ గా ఉంటాము అని చెప్పే ఇది దాని నుంచి వెంటనే వ్యాక్సిన్స్ వేసుకున్న తర్వాత కూడా కోవిడ్ రావచ్చు, లేకపోతే అది చాలా క్విక్ గా మారిపోయినాయి, అభిప్రాయాలన్నీ మారిపోయినాయి, లేకపోతే ఎందుకంటే ఫ్యాక్ట్స్ అలా ఉన్నాయి కాబట్టి. సో ఇండియాలో వ్యాక్సిన్స్ వేయడం మొదలెట్టిన తర్వాత కేసులు పెరిగిపోవడం మనం చూసాం. ఓకే, సో చూద్దాం అది లేకపోతే అది న్యాచురల్ గా జరిగిందని అనుకుందాం. హౌ అబౌట్ చిలీ, కంట్రీ ఆఫ్ చిలీ కూడా హైయెస్ట్ వ్యాక్సినేటెడ్ కంట్రీ. ఓకే, చిలీలో సేమ్ ఎగ్జాక్ట్ గా ఆల్మోస్ట్ 55% to 52% of the population is vaccinated in Chile. ఎగ్జాక్ట్ గా సేమ్ సినారియో ఇస్ రిపీటింగ్ ఇన్ చిలీ. అక్కడ కూడా హాస్పిటల్ బెడ్ సరిపోకపోవడం, అక్కడ ఆల్మోస్ట్ డెడ్ బాడీస్ ని పెట్టడానికి వీళ్ళైనంతగా అంత డెడ్ బాడీస్ పైల్ అయిపోవడం. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ చిలీ. అండ్ వాట్ అబౌట్ సేషల్స్? సేషల్స్ ఈస్ హైలీ వ్యాక్సినేటెడ్ ఐలాండ్ నేషన్. అక్కడ అకార్డింగ్ టు వన్ రిపోర్ట్ లాస్ట్ వీక్, గత వారం వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం చూస్తే అక్కడ కోవిడ్ కేసెస్ డబుల్ అయ్యాయి. సో we need to అంటే నేను ఇది అంటే వ్యాక్సిన్ల వల్ల జరుగుతుంది అని చెప్పట్లేదు, బట్ దేర్ ఈస్ సమ్ మెకానిజం విచ్ ఈస్ గోయింగ్ ఆన్. అది మనకు అర్థం కాని ప్రక్రియ ఏదో ఉంది అని చెప్పేది మాత్రం మనకు క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ. సో ఇంతవరకు నాకు వచ్చిన కాల్స్ అన్నిట్లోనూ దాదాపుగా 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ వ్యాక్సినేటెడ్ పీపుల్ అండి, who are in ICUs and who are very critical, and some have even lost their lives. సో మనకేం చెప్పారు? వ్యాక్సిన్లు వేసుకుంటే డిసీజ్ ఇన్సిడెన్స్ అంత డిసీజ్ ప్రోగ్రెషన్ అంత ఎక్కువగా ఉండదు, వీళ్ళలో ఆక్సిజన్ అవసరం లేకపోవచ్చు, వీళ్ళలో ఎమర్జెన్సీ రూమ్లకి ఐసీయూ అడ్మిషన్స్ అవసరం లేకపోవచ్చు అన్నారు. కానీ ఇప్పుడు దాదాపుగా ఐసీయూలో ఉన్న వాళ్ళందరిలోనూ ప్రశ్న అడిగితే వీళ్ళందరిలో చాలా మంది వ్యాక్సిన్స్ వేసుకున్న వాళ్ళే ఉన్నారు. సో ఇంకొకటి ఇజ్రాయెల్ గురించి చాలా న్యూస్ వచ్చింది. ఇజ్రాయెల్ మాస్కులు తీసేసింది, లేకపోతే దీంట్లో వార్ను విన్ అయింది అని చెప్పి. వ్యాక్సిన్స్ వేసిన తర్వాత అక్కడ కొన్ని రకాల వ్యాక్సిన్స్ వేసిన తర్వాత అక్కడ పోస్ట్ వ్యాక్సిన్ మయోకార్డైటిస్, హార్ట్ మజిల్లో ఇన్ఫ్లమేషన్ అనేది చాలా విపరీతంగా అక్కడ చూడడం జరుగుతుంది. సో దాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్.
విత్ వ్యాక్సిన్స్. సో ఇవన్నీ నెమ్మదిగా వెళ్ళేటప్పుడు అంటే ఏంటంటే మనం ఒకటి ఆశించాము, ఒకటి ఎక్స్పెక్ట్ చేసాము. దానికి ఇప్పుడు డేటా ఏమి లేకుండానే దాదాపుగా వ్యాక్సిన్స్ అన్నిటిని ఇప్పుడు ఏ స్టడీస్ లేకుండానే వ్యాక్సిన్స్ ని అంటే సేఫ్టీ స్టడీ ఏమి లేకుండానే వ్యాక్సిన్స్ ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాం. ఇప్పుడు స్టడీ చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకు ముందు మనం ఏ హైపోథసిస్ తో అయితే మనం బయలుదేరామో, ఒకవేళ హైపోథసిస్ కి అగేన్స్ట్ గా రిజల్ట్ వస్తుంటే ఐ థింక్ గుడ్ సైంటిఫిక్ ప్రాసెస్ ఏమిటి అంటే వీ నీడ్ టు గో బ్యాక్ అండ్ టేక్ ఎ లుక్. లాస్ట్ వీక్ లో ఒక 57 సైంటిస్టులు, టాప్ సైంటిస్టులు, మెడికల్ ప్రొఫెషనల్స్ రిలీజ్ చేసింది ఏంటంటే వ్యాక్సిన్స్ ద అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు బి హాల్టెడ్ రైట్ నౌ అని చెప్పి, అంటిల్ వి ఫిగర్ అవుట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పి. సో ఇది నేను చెప్పే మాటలు కాదండి, ఇవన్నీ ఏంటంటే దిస్ న్యూస్ అంటే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అంటే ఈ ప్రాపగాండాలో లేకపోతే ఇవన్నీ వచ్చే హైప్ లో ఈ నిజమైన న్యూస్ లేకపోతే నిజాలన్నీ అంటే అంత ప్రాచుర్యంలోకి రాని ప్రమాదం ఉంది. సో వాటన్నిటిని మనం గమనించిన పిదప మనం తీసుకోవాల్సిన అంటే వీటన్నిటి గురించి సరిగ్గా ఒక అంటే సభ్య సమాజం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది పాస్టర్. అలాగే డాక్టర్ గారు, అయితే మన రోగనిరోధక శక్తిని మనము స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ఎలాంటి డయట్ పాటించాలి? సో మీరు చెప్పిన విషయం ఏంటంటే అంటే బేసిక్లీ రోగనిరోధక శక్తి సరైన రీతిగా లేకుండా ఉన్నారు కాబట్టి చాలా మంది ఈ కోవిడ్ బారిన పడుతున్నారు. సో హౌ కెన్ వి ఇంప్రూవ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్? ఎలాంటి డయట్ పాటిస్తే బాగుంటుంది? తప్పకుండానండి. ఇప్పుడు మోడర్న్ డైట్ లో మనం మొదట్లో మనం చెప్పింది ఏంటంటే కొలెస్ట్రాల్ మీద యుద్ధం చేస్తూ ఉన్నాం హ్యూమానిటీ అంతా. కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ అన్నిటిని అవాయిడ్ చేసాం, నెయ్యిని అవాయిడ్ చేసాం, ఎగ్స్ ని అవాయిడ్ చేసాం. కానీ రీసెంట్ రీసెర్చ్ లో మనకు తెలుస్తుంది ఏంటంటే ఎగ్స్ ఇంక్లూడింగ్ ది యోక్ ఈస్ బెనిఫిషియల్ అని చెప్పి, అలాగే నెయ్యి ఈజ్ వెరీ బెనిఫిషియల్ అని చెప్పి రీసెంట్ రీసెర్చ్ లో క్లియర్ గా అర్థమవుతుంది. అంటే డైటరీ కొలెస్ట్రాల్ మన కొలెస్ట్రాల్ పెంచదు అనేది that has been proven in most of the modern medical research. So ఇప్పుడు ఈ డైట్ అనేది ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ అండ్ వెరీ వాస్ట్ సబ్జెక్ట్ అండి. డైట్ లో ఇంకోటి ఏంటంటే వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ డైట్ ఇస్ అగ్రికల్చరల్ కెమికల్స్. ఎటువంటి కెమికల్స్ మనం వాడుతున్నాము అగ్రికల్చర్ లో? ఈ కలుపు మందుల వాడకం అనేది చాలా ఎక్కువైంది. ఎందుకంటే లేబర్ కాస్ట్లను ప్రివెంట్ అంటే తగ్గించుకోవడానికి కలుపు మందుల వాడకం విపరీతంగా అయిపోయింది ప్రపంచం అంతా వ్యాప్తంగా. అలాగే ఇండియా ఇస్ నో డిఫరెంట్. ఇండియాలో కూడా కలుపు మందులు విపరీతంగా వాడడం జరుగుతుంది. ఈ కలుపు మందులు అనేవి ఈ మెటబాలిక్ డిస్రప్షన్ చేస్తాయి అంటంలో దానికి దెర్ ఇస్ సో మచ్ ఎవిడెన్స్ టు దట్. అలాగే మీకు ఈ మొత్తం బాడీలో ఉన్న జీవక్రియలన్నీ సరిగ్గా కావడానికి కావలసిన ఖనిజ లవణాలు అన్ని కూడా ఆ పాత్వేస్ అన్నిట్లో ఒకవేళ ఈ అగ్రికల్చరల్ కెమికల్స్ ఏమవుతాయి అంటే అవి పవర్ఫుల్ కిలేటర్స్. ఆ కిలేటర్స్ ఏమవుతాయి అంటే దే లాచ్ ఆన్ టు దిస్ ఖనిజ లవణాలు, ఈ మినరల్స్ ని లాచ్ చేసి దే విల్ మేక్ దెమ్ అన్అవైలబుల్ ఫర్ ద బాడీ. సో మెటబాలిక్ హెల్త్ లో కానీ ఇమ్యూన్ హెల్త్ లో కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అన్ని సమతుల్యంగా పనిచేయాలి అంటే ఈ విటమిన్ డి ఎక్కువ తీసుకున్నంత వల్ల విటమిన్ డి వర్క్స్. క్రైసిస్ లో ఉన్నాం కాబట్టి విటమిన్ డి గురించి ఎంత చెప్తున్నాను నేను. కానీ విటమిన్ డి లాంగ్ టర్మ్ లో విటమిన్ డి సొల్యూషన్ కాదు. మన పోషక విలువలను ఆహారాన్ని తీసుకోవాలి, న్యూట్రిషనల్ స్టాటస్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మాత్రమే విటమిన్ డి అండ్ ఆల్ దీస్ ఖనిజ లవణాలు, మిగిలిన విటమిన్స్, మిగిలిన మినరల్స్ ఇవన్నీ కూడా సమతుల్యంగా బాడీలో పనిచేసినప్పుడు ఈ జీవక్రియలన్నీ సక్రమంగా సాగుతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. అది దట్స్ దానివల్ల అంటే డైట్ గురించి వేరే తర్వాత మాట్లాడదాం. కానీ ఏంటంటే వీ నీడ్ టు ఇన్సులిన్ రెస్పాన్స్ ఎక్కువ రాని డైట్ తీసుకోవాలి. కొంచెం హై ఫ్యాట్, లో కార్బ్ అంటే కీటోజెనిక్ డైట్ అని చెప్పి మనం అనుకున్నాం కదా. సో that is very important. Right. This is something very interesting, Dr. Recentగా నేను విన్న విషయం ఏంటంటే, as you were saying, చనిపోయిన అంటే కోవిడ్ చేత చనిపోయిన వారి పైన మృతదేహాల పైన వైరస్ ఉండదు అని. బికాస్ ఇక్కడ చాలా మంది పాస్టర్స్ కూడా జాయిన్ అయ్యారు, సెవెరల్ ఆఫ్ మై ఫెలో పాస్టర్స్ అండ్ ఫ్రెండ్స్. సో అందరికి తెలిసినట్లుగా బరియల్స్ కి వెళ్ళట్లేదు మేము. సో ఇంట్లోనే ఉండి ప్రార్థన చేస్తున్నాం, మరి వీడియో కాల్స్ చేసి బరియల్స్ అవన్నీ చేయడం జరుగుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ మా కాలనీలో కూడా ఒక ఎల్డర్లీ పర్సన్ చనిపోయినప్పుడు నేను దగ్గర కూడా వెళ్ళలేకపోయాను. ఎందుకంటే బాడీ ముట్టుకుంటే
వైరస్ సోకుతుందేమో అనే భయం. సో అండ్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఆఫ్టర్ దాట్. కానీ ఏం చేయలేము అన్నట్టు అలా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను. కానీ ఇప్పుడు వింటున్న విషయం ఏంటంటే మృతదేహం పైన అసలు వైరస్ ఉండదు అని. సో కెన్ యూ ప్లీజ్ క్లారిఫై దట్ డాక్టర్? యా, మృతదేహం పైన కాదండి, దాదాపు అంటే అంత సివియర్ ఇల్నెస్ లో నేను ముందు చెప్పినట్టు ఫస్ట్ 10 days లో వైరస్ బాడీలో ఉంటుంది. తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం ఈ సైటోకైన్స్ అన్ని ఇంత ఉధృతంగా బాడీలో అంటే వైరస్ మీద ఫైట్ చేసే క్రమంలో వైరస్ అనేది బాడీలో ఉండదండి. ఈవెన్ చనిపోయిన వాళ్ళలో లేకపోతే దాదాపుగా సివియర్ ఇల్నెస్ లో ఉన్న వాళ్ళలో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అసలు డెడ్ బాడీలో వైరస్ అనేది దట్స్ నాట్ పాసిబుల్. సో అసలు నిజంగా చెప్పాలంటే ఇటువంటి దీనివల్ల వచ్చిన అవగాహన లోపం వల్ల, అవగాహన రాహిత్యం వల్ల జరిగే అసలు దారుణాలు ఇండియాలో మరి చాలా భయంకరంగా ఉంటాయని మనం చూస్తున్నాం. దీని గురించి డెడ్ బాడీని గురించి భయపడవలసిన అవసరం లేదండి. కానీ ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరికైనా పాజిటివ్ ఉంటే దట్ ఈస్ వన్ యూ కెన్ కాంట్రాక్ట్. ఓకే, ఇంకోటి ఏంటంటే మొదటి నుంచి నేను చెప్పేది ఏంటంటే physical barriers are important, but physiological barrier, the body's functioning immune system is very important. That is how we can get over this crisis very easily. Dead bodies గురించి అంత ఆందోళన అవసరం లేదండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. విల్ ప్రాబ్లీ క్విక్లీ టేక్ అప్ ఫ్యూ క్వశ్చన్స్. డాక్టర్, హౌ మెనీ మినిట్స్ డూ యూ హ్యావ్? ఐ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ అనదర్ సెషన్. Another session, just 5 minutes. ఓకే, మనకు చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి చాట్లో, బట్ విల్ సీ ఇఫ్ గాడ్ విల్లింగ్ డాక్టర్ గారు కూడా అంగీకరిస్తే ప్రాబ్లీ వీ కెన్ హ్యావ్ అనదర్ సెషన్ జస్ట్ ఫర్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీక్. పోస్ట్ COVID-19 ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు? బికాస్ దెర్ ఆర్ సెవరల్ పీపుల్ హూ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఇంతకుముందు కోవిడ్ వచ్చినప్పుడు ఆ ఫెటీగ్ కానీ అలసట కానీ ఏదైతే ఉందో అది కొన్ని నెలల వరకు కంటిన్యూ అవుతుంది కొంతమందికి. సో if you have any input on that, చాలా మంది దీంట్లో అంటే కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్ళలో ఈ పోస్ట్ కోవిడ్ టైప్ సిమ్టమ్స్ చాలా రోజుల వరకు మనం చూడడం జరుగుతుంది. దీస్ సిమ్టమ్స్ కెన్ బి న్యూరలాజికల్, దీస్ సిమ్టమ్స్ కెన్ బి రెస్పిరేటరీ, లేకపోతే అంటే శ్వాసకోశ సంబంధమైన సమస్యలు కానీ, న్యూరలాజికల్ అంటే నరాలకు సంబంధించిన సమస్యలు కానీ, బ్రెయిన్ కి సంబంధించిన సమస్యలు కానీ, లేకపోతే హార్ట్ కి సంబంధించిన సమస్యలు, ఇవన్నీ అంటే చాలా రోజుల వరకు మనం గమనించడం జరుగుతుంది. అలాగే ఈ నెగిటివ్ వచ్చేసిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఈ జరిగే అంటే ఇమ్యూన్ సిస్టమ్ హ్యాస్ నాట్ ఫర్గాటన్ దట్ ద ఎనిమీ దట్ ఇట్ ఫాట్ జస్ట్ నౌ. సో ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా యాక్టివ్ గా ఉంటే కనుక ఇట్ కెన్ కాజ్ ద సేమ్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్. వైరస్ ఉన్నప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయో వైరస్ లేకుండా మొత్తం వైరస్ అంతా అంతరించిపోయిన తర్వాత కూడా సేమ్ సిమ్టమ్స్, దాదాపుగా హార్ట్ అంటే లంగ్స్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయే పరిస్థితి మళ్ళీ రావడం ఉంటుంది. అందుకని చెప్పి దీన్ని స్పష్టంగా మానిటర్ చేసుకోవడం ఏంటంటే మీ పల్స్ ఆక్సిమీటర్ తో ఒకవేళ పొరపాటున పల్స్ రేట్ మళ్ళీ పెరుగుతుంది అంటే IL-6 యాక్టివిటీ మళ్ళీ పికప్ అయిందేమో అని చెప్పి దాన్ని కూడా అలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇంకోటి ఏంటంటే విచిత్రం ఏంటంటే విటమిన్ డి వాడి రికవర్ అయిన వాళ్ళలో ఈ పోస్ట్ కోవిడ్ రియాక్షన్స్ చాలా వరకు చాలా తక్కువ ఉన్నాయి. అండ్ కొంతమందిలో ఉన్నాయి పోస్ట్ కోవిడ్ రియాక్షన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి నిజంగా అంటే స్మాలర్ డోసెస్ లో మనం పల్స్ చేయడం ద్వారా స్మాలర్ డోసుని అంటే అంత ఎక్కువ డోసులు కాదు, ఈ పోస్ట్ కోవిడ్ ఫేజ్ లో వెరీ స్మాల్ డోసులు అంటే డే అంతా ఇవ్వడం ద్వారా వాటిని సక్రమంగా అధిగమించగలిగాం. ఏంటంటే దిస్ ఈస్ అ ప్రాసెస్. విటమిన్ డిని కంటిన్యూస్ గా అడ్మినిస్టర్ చేయడం ఏంటంటే దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ కి ఎలా రెస్పాండ్ అవ్వాలో మనం నేర్పించడం అనమాట. అలా నేర్పించగలిగినప్పుడు పోస్ట్ కోవిడ్ కానీ, ప్రీ కోవిడ్ కానీ, డ్యూరింగ్ కోవిడ్ కానీ ఈ వీటన్నిటిని సక్రమంగా అంటే నియంత్రించగలవటం సందేహం. రైట్, థ్యాంక్ యూ. చాలా మంది అంటే వైటమిన్ D3 డోసెస్ ఎలా వేసుకోవాలని అడుగుతున్నారు. సో ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ టైమ్ రైట్ నౌ టు ఎక్స్ప్లెయిన్ దాట్. కానీ డాక్టర్ గారు నాకు అది దానికి సంబంధించిన PDF పంపిస్తారు and we will forward it to you. So probably you can take down the number, and George, if you can also type that in the chat box. మీరు కనుక ఈ నంబర్కి వాట్సాప్ చేస్తే మీకు ఆ PDFs ఏ రీతిగా పిల్లలకు అడల్ట్స్కి ఎలా వేసుకోవచ్చు అనేది మీకు పంపించడం జరుగుతుంది. సో ద నంబర్ ఈస్ 9848004094, 9848004094.
George, you can just type that in the chat box. So మీరు దాంట్లో వాట్సాప్ కనుక చేస్తే మీకు ఆ పీడిఎఫ్స్ డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది. సో యా, we have few questions, but most of them అడిగేది ఏంటంటే ఈ వైటమిన్ D3 గురించి డోసెస్ గురించి అడుగుతున్నారు. తర్వాత వ్యాక్సినేషన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నారు. సో ఐ థింక్ దీస్ క్వశ్చన్స్ వేర్ అడ్రెస్డ్ in the session. So we want to honor time. Dr. గారు ముందే చెప్పారు 4 o'clock ఇంకో సెషన్ ఉందని, so I don't want to keep him waiting. So thank you very much, Dr. garu, for your precious time. We really appreciate your ministry. What you're doing is a great ministry for the Lord. ఎందుకంటే నేను మీ గురించి చాలా విషయాలు విన్నాను. ఎలా మీరు అనేక మందికి మీరు స్వయంగా కాల్స్ చేసి వారిని కౌన్సిల్ చేయడము, సరైన వైటమిన్ D3 డోసెస్ ఇవ్వడము, అండ్ చాలా మంది హీల్ అవ్వడము, స్వస్థపరచబడము. సో వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ. We really appreciate your heart for the Lord and for God's people. Thank you very much for joining. Thank you. దయచేసి మీరు ముగింపు ప్రార్థన చేసుకుంటే ఈ యొక్క సెషన్ని మనం క్లోజ్ చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ప్రభా మిమ్మల్ని ప్రభా మీ తండ్రి అని సంబోధించడానికి మాకు యేసుక్రీస్తులో ఇచ్చిన మార్గాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా బిడ్డలందరితో కలిసి కొన్ని విషయాల్ని చర్చించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పాస్టర్ డేవిడ్ గారిని ప్రభా అందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ మినిస్ట్రీని మీరు ఆశీర్వదించండి. విన్న విషయాలన్నిటిని బట్టి ప్రభా విన్న వారందరి హృదయాల్లోనూ ప్రభా గొప్ప అంటే కలవరం లేకుండా ప్రభు వీటన్నిటిని బట్టి ప్రభు మేము సంతోషించడానికి, మీ యొక్క డిజైన్ మా బాడీలో మీరు ఎంత అద్భుతంగా చేశారో దాన్ని బట్టి మేము సంతోషించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి మమ్మల్ని ప్రిపేర్ చేయాల్సిందిగా వేడుకుంటున్నాం. ప్రభా సొసైటీ ఈ పాండమిక్ తో ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉంటూ ఉండగా మాకు మీరు ఇచ్చిన నాలెడ్జ్ని బట్టి ప్రభా ఎంతో మందికి హెల్ప్ఫుల్ గా మేము ఉండగలగడానికి, అలాగే తండ్రి ప్రభా గాస్పల్ కి ప్రభా డోర్స్ ఓపెన్ అవ్వగలగడానికి మీరు సహాయం చేయాల్సిందిగా వేడుకుంటూ ఉన్నాను. ఆయన ప్రభా స్వస్థపరిచేవాడవు నీవే ప్రభా, అన్ని ప్రభా సర్వజ్ఞానాల సర్వసంపదలు మీ అందే ఉన్నాయని చెప్పి మీ వాక్యం చెప్తుంది. మమ్మల్ని ప్రభా దైవికమైన జ్ఞానంతో ప్రభా మీరు నింపాల్సిందిగా ప్రభా, రాబోయే కాలంలో ప్రభా ఎటువంటి ఈ భయాలన్నిటి నుంచి మాకు విడుదలను అనుగ్రహించాల్సిందిగా ప్రభా, అలాగే తండ్రి ఎంతో భయాందోళనలో ఉన్న మా సొసైటీకి తండ్రి ప్రభా యొక్క మీ చర్చ్ ద్వారా, మీ యొక్క బిడ్డల ద్వారా ప్రభా పరిష్కారాన్ని మీరు చూపించాల్సిందిగా వేడుకుంటూ ప్రభా ఈ సంఘాన్ని ప్రభా విన్న ప్రతి ఒక్కరిని మీ ప్రేమపూరిత హస్తాలకు సమర్పిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మనల్ని అడిగి వేడుకుంటున్నాను. Amen. Amen. Thank you very much, Dr. Once again, we appreciate your time. And దయచేసి ఈ వీడియో యూట్యూబ్లో EAGC యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. George, if you can put the link on the chat box once again, it will be helpful. So join అయిన మీ అందరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. So George, if you can quickly put it on the chat box, అది కావాల్సిన వారు క్లిక్ చేస్తారు, because once we close the meeting and the meeting chat box లో పోతుంది కాబట్టి. Thank you. So thank you everybody for joining. God bless you. దేవుని మీద దీవించును గాక.